Students, today's concept is operators in JavaScript. జావాస్క్రిప్ట్స్ యూజ్ చేసిన మనం జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేస్తాం సరే ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, assignment operator, conditional operator or a ternary operator. So మనకి ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ ఇంకో పేరు ఏంటంటే టెర్నరీ ఆపరేటర్స్. సో ఇది ఈ ఆపరేటర్స్ మనం జావాస్క్రిప్ట్ లో ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు అర్థమెటిక్ ఆపరేషన్ తెలుసు. ఆపరేటర్ మీనింగ్ ప్లస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడస్ డివిజన్. సో దాంట్లో పాటు ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడల్ డివిజన్, ఇంక్రిమెంట్, సార్ డిక్రిమెంట్. ఈ ఆపరేటర్స్ మనం ఎలా పిలుస్తాం అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ జావాస్క్రిప్ట్ లో ఎలా యూజ్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓపెన్ HTML tag, open header tag, open title tags. సో ఏ ఆపరేటర్ మాట్లాడుకుంటున్నాము మనం? అర్థమెటిక్ ఆపరేటర్. సో అది టైటిల్ కింద తీసుకున్నాం. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడర్ ట్యాగ్. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనం? బాడీ ట్యాగ్ లో యూజ్ చేస్తాం. ఓపెన్ బాడీ, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇక్కడ ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్ మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది బాడీలో యూజ్ చేస్తాం. సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ x ప్లస్ 10. చూడండి x అనే వేరియబుల్ లో ఎంత అసైన్ చేసిన వాల్యూ 20 అసైన్ చేసాం. 20 ప్లస్ 10 ఎంత డిస్ప్లే చేస్తుంది? 30. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. చూడండి ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం? అర్థమెటిక్ ఆపరేటర్. ఎడిషన్ ప్లస్. సో ఇక్కడ వేరియబుల్ లో మనం ఏం చేస్తాం? 20 ని యాడ్ చేస్తాం. దేనికి యాడ్ చేస్తాం? 10 యాడ్ చేస్తాం. అంటే ఫైనల్ కి అవుట్పుట్ ఆన్సర్ మనకి ఎంత చూస్తుంది? 30. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఎడిషన్. ఓకే, సో సపోజ్ సబ్ట్రాక్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్లేస్ లో నేను ఏం తీసుకుంటే మైనస్. మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పాను. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడల్ డివిజన్. దాంతోపాటు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అప్లై చేశాను అంటే 20 మైనస్ 10 అవుట్పుట్ ఎంత వస్తుందా? 10. ఓకే, అలాగే మల్టిప్లికేషన్ ఈ ప్లేస్ లో ఇంటూ 20 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 200. ఓకే, మనం ఎన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఫస్ట్ అసలు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి అసలు బ్రీఫ్ గా తెలిసిన దానిలో ప్రాబ్లం రాదు. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్స్ 2 types. ఇంక్రిమెంట్ and decrements.
ప్రీఫిక్స్ ఆపరేషన్, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. ప్రీఫిక్స్ ఆపరేషన్, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. ప్రీఫిక్స్ ఆపరేషన్ కి పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రీఫిక్స్ ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్. ప్రీఫిక్స్ ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాత ఏమొస్తుందంటే అవుట్పుట్ వస్తుంది. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీన్స్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్ ఫస్ట్ ఆఫ్టర్ పెర్ఫార్మ్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఎక్స్ప్రెషన్ ఫస్ట్ పెర్ఫార్మ్ చేస్తుంది, తర్వాత అవుట్పుట్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ ఫిక్స్ లో రివర్స్, ఫస్ట్ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత ఎక్స్ప్రెషన్. ఓకే, అసలు ప్రీఫిక్స్ ఆపరేషన్ లో ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుంది, డిక్రిమెంట్ ఎలా జరుగుతుంది, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ లో ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుంది, డిక్రిమెంట్ ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దాం. ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అనగానే ఇంక్రిమెంట్ అంటే యాడ్ అవ్వడం. సో ప్రీఫిక్స్ ఆపరేషన్ రూల్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్. దీని సింటాక్స్ ప్లస్ ప్లస్ వేరియబుల్ అంటే వేరియబుల్ ఏదో నేను ప్లస్ ప్లస్ ఐ అని తీసుకున్నాను, ఇక్కడ ఐ అనేది వేరియబుల్ అని తీసుకున్నాను. దీని అర్థం ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. అంటే ఫస్ట్ ఏం పెర్ఫార్మ్ చేయాలి, ఎక్స్ప్రెషన్ పెర్ఫార్మ్ చేయాలి, తర్వాత ఏం రావాలి, అవుట్పుట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తర్వాత అవుట్పుట్. సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాను అనుకో, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదే కదా, ఐ ప్లస్ 1, 4 ప్లస్ 1 ఎంత వస్తుంది ఆన్సర్ 5. అర్థమైందమ్మా? ప్రీ ఇంక్రిమెంట్. సో ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ అనగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తర్వాత అవుట్పుట్ ప్లస్ ప్లస్ వేరియబుల్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాను, 4 ప్లస్ 1 ఎంత వచ్చింది ఆన్సర్ 5. సో నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్. సో డిక్రిమెంట్ అనగానే మనకి ఏంటి, మైనస్. సో దీని యొక్క సింటాక్స్ చూద్దాం. మైనస్ మైనస్ వేరియబుల్. సో దట్ మీన్స్ మైనస్ మైనస్ ఐ. దీనంతా కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1. సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాను. ఫస్ట్ ఏం జరగాలమ్మా, ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ జరగాలి. ఎక్స్ప్రెషన్ అంటే ఇది కదా ఐ మైనస్ 1, తర్వాత ఏమైపు రావాలి, అవుట్పుట్. 7 మైనస్ 1 ఎంత, అవుట్పుట్. అవుట్పుట్ ఎంత డిస్ప్లే అవుతుంది, 6. ఇస్ ఎ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇంక్రిమెంట్ అంటే యాడ్ అవ్వడం, డిక్రిమెంట్ అయితే ప్లస్ అవ్వడం. సో ఫస్ట్ ఏం జరిగింది, ఎక్స్ప్రెషన్ జరిగింది, తర్వాత ఏమవుతుంది, ఎపియర్ అవుతుంది. సో డిక్రిమెంట్ లో కూడా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జరిగి అవుట్పుట్ ఎపియర్ అయింది. సో నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే చూద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్. సో పోస్ట్ అనగా ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్. దీని యొక్క సింటాక్స్ వేరియబుల్ ప్లస్ ప్లస్. చూడండి ఇందాక ప్లస్ ప్లస్ వేరియబుల్ అన్నాం, వేరియబుల్ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్. దీని ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ 6 అని ఇచ్చాను, కానీ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి ఫస్ట్ అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ 6 డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ అయిన తర్వాత ఏం జరగాలి, ఎక్స్ప్రెషన్ జరగాలి. ఎక్స్ప్రెషన్ అంటే 6 ప్లస్ 1 7, కానీ మనకు కనిపించదు అవుట్పుట్ కాబట్టి మనకు ఆన్సర్ చూపిస్తుంది అంటే 6 చూపిస్తుంది, 7 చూపించదు. ఎందుకంటే కనిపించదు అవుట్పుట్ కదా. అవుట్పుట్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. ఎక్స్ప్రెషన్ అనేది మనకి వాల్యూ స్టోరీ ఉంటుంది తప్ప. సో స్క్రీన్ మీద డిస్ప్లే ఎంత వాల్యూ డిస్ప్లే అవుతుంది అంటే 6 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్. సో పోస్ట్ డిక్రిమెంట్ అనగానే మనం ఏంటి, లెస్ అవుట్ వాల్యూస్. సో ది అవుట్పుట్ ఈజ్ అపియర్డ్ ఫస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్. వేరియబుల్ మైనస్ మైనస్. ఎగ్జాంపుల్ ఐ మైనస్ మైనస్. దీనంతా కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1. అంటే ఫస్ట్ ఏమేమి కావాలి, అవుట్పుట్, తర్వాత ఏంటి, ఎక్స్ప్రెషన్. సో నేను ఐ 7 ఇచ్చాను, సో ఆన్సర్ మనకి 7 డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. సో ఎక్స్ప్రెషన్ జరగాలంటే 7 మైనస్ 1 6, కానీ మనకు కనిపించే ఆన్సర్ ఎంత కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది. అందుకని అవుట్పుట్ అయి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇది పోస్ట్ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో దీని మీద మనం జావా స్క్రిప్ట్ లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం.
ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్. సో దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. క్లోజ్ టైటిల్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో ఇప్పుడు దేని మనం స్క్రిప్ట్ లో రాసుకున్నాం, జావా స్క్రిప్ట్ లో ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో వేర్ x is equal to 43 అని ఇచ్చాను. వేరియబుల్ x వాల్యూ ఎంత అసైన్ చేశానమ్మా? 43. డాక్యుమెంట్ డాట్ రైట్ x ప్లస్ ప్లస్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ప్లస్ ప్లస్ x, డాక్యుమెంట్ డాట్ రైట్ మైనస్ మైనస్ x ఇలా ఇచ్చాను. x plus 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 x minus minus x. Close script tag, close body tag, close HTML. ఇలా చేస్తున్నాను ప్రోగ్రామ్. చూడండి ఒకసారి స్క్రిప్ట్ ట్యాగ్ ఏం రాశానంటే వేర్ x is equal to 43 అంటే x అనే వేరియబుల్ ఎంత వాల్యూ అసైన్ చేశాను? 43. సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ లో రెండు ఇంక్రిమెంట్ ఒక డిక్రిమెంట్ తీసుకున్నాం. x ప్లస్ ప్లస్ ఫస్ట్ చూడగానే అది ఇంక్రిమెంట్ పోస్ట్ ప్రియా పోస్ట్, ఎందుకంటే ఫస్ట్ వేరియబుల్ ఉంది తర్వాత ఎక్స్ప్రెషన్ ఉంది, పోస్ట్ ఇంక్రిమెంట్. సో నెక్స్ట్ ఇదేంటి? ప్రీ ఇంక్రిమెంట్. సో ఇదేంటి? ప్రీ డిక్రిమెంట్. సో చూద్దాం. ఫస్ట్ x ప్లస్ ప్లస్, x ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అని అర్థం. x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అని. సో x ఎంత ఇచ్చానమ్మా? 43. ఫస్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి? పోస్ట్ లో అవుట్పుట్ అంటే 43 డిస్ప్లే అవ్వాలి. అంటే మన స్క్రీన్ 43 కనిపిస్తుంది. తర్వాత ఏం జరగాలి? ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది తప్ప మనకి కనిపించదు. లోన్ 44 స్టోర్ అవుతుంది. మన స్క్రీన్ మీద ఎంత కనిపిస్తుంది వాల్యూ? అంటే 43. అంటే ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుంది? 43. నెక్స్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్ కి 43 44 ఇస్తుంది. అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ లోన్ స్టోర్ అయిన వాల్యూ ఎంత స్టోర్ అయింది? 44. సో దీనికి 44 ఇస్తుంది. ఇదేంటి? ప్రీ. దీని అర్థం కూడా x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అని. ప్రీ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జరగాలి. ఎంత వాల్యూ ఇచ్చింది? 44. 44 ప్లస్ 1 ఎంత? 45. సో ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ అంటే 44 ప్లస్ 1 ఎంత? 45. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కి ఎంత ఇస్తుంది వాల్యూ? 44 ఇస్తుంది. ఇదేంటిది? ప్రీ డిక్రిమెంట్. సో ప్రీ డిక్రిమెంట్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. ఫస్ట్ ఏం జరగాలి? ఎక్స్ప్రెషన్ జరగాలి. ఎంత ఇచ్చింది వాల్యూ? 45. 45 మైనస్ 1 44 అంటే x ఎంత ఉంటుంది? 44. సీదా వాల్యూస్ మీకు ఇది రన్ చేసి చూసినప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 44 45 40 43 45 44. సరేనమ్మా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అనగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జరగాలి అంటే చూడగానే అర్థమైపోతుంది. ఫస్ట్ ఇది ఎక్స్ప్రెషన్ తర్వాత అవుట్పుట్. పోస్ట్ అనగానే ఫస్ట్ అవుట్పుట్ తర్వాత ఏముంటది? ఎక్స్ప్రెషన్. ఓకే. సో అడుగుతున్నాయి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. చూడండి ఇది ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇందులో ఆపరేటర్స్ ఉన్నాయి, ఆపరెంట్స్. చూడండి ప్లస్ ఆపరేటర్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఇక్కడ ఆపరెంట్స్ x అనేది ఆపరెంట్స్. ఆల్ఫాబెట్ సేమ్ జెడ్ వరకు అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. దాంతో పాటు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద ప్రోగ్రామ్ చేసాం. సో ఇంకో ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దీనికి అవుట్పుట్ ఏంటో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవ్వాలి. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో దీన్ని మాట్లాడుకుంటాం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓపెన్ స్క్రిప్ట్. ఇందులో వేర్ x ఈజ్ ఈక్వల్ టు 49. x ఎంత అసైన్ చేసాము? వేరియబుల్ లో వాల్యూ 49 అసైన్ చేసాం. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ x మైనస్ మైనస్, డాక్యుమెంట్ డాట్ రైట్ మైనస్ మైనస్ x, డాక్యుమెంట్ డాట్ రైట్ x ప్లస్ ప్లస్.
tag, close body tag, close HTML tag. Close HTML tag. ఇందులో చూడండి where x is equal to 49, x minus 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 x, x plus plus. సో ఈ రెండు డిక్రిమెంట్ తీసుకున్నాం. x minus minus అది ప్రియా పోస్టా? ఫస్ట్ ఏముంది వేరియబుల్, తర్వాత ఏముంది ఎక్స్ప్రెషన్ ఉంది, అంటే అదేంటి పోస్ట్ డిక్రిమెంట్. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ ఉంది, సో ఇది ప్రీ డిక్రిమెంట్. నెక్స్ట్ x ప్లస్ ప్లస్ పోస్ట్ డిక్రిమెంట్. సో ఇక్కడ నేను x వాల్యూ ఎంత తీసుకున్నాను 49. సో x మైనస్ మైనస్ దీని అర్థం ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. అంటే ఇందులో పోస్ట్ ఏం జరగాలమ్మా, ఫస్ట్ అవుట్పుట్ ఎప్పుడు అవ్వాలంటే x అనే వేరియబుల్ అందించాను 49, అంటే మనకి కనిపించే అవుట్పుట్ 49 కదా, 49 మన స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. కానీ తర్వాత ఏం జరగాలి, ఎక్స్ప్రెషన్ 49 మైనస్ 1 48, కానీ మన స్క్రీన్ లో కనిపించేది అవుట్పుటే కదా, మనకి కనిపించే అవుట్పుట్ 49 కనిపిస్తుంది, కానీ లోన్ ఎంత స్టోర్ అవుతుంది 48, అంటే ఆన్సర్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం వాల్యూ ఎంత చూస్తుంది 49. సో నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ మైనస్ మైనస్ x, సో అది ప్రీ డిక్రిమెంట్. ఫస్ట్ ఏం జరగాలి, ఎక్స్ప్రెషన్ మైనస్ మైనస్ x, దీని అర్థం కూడా x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1, కానీ ఏం జరగాలి ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అంటే లోన వాల్యూ ఎంత ఉంది 48 తీసేస్తుంది. 48 మైనస్ 1 ఎంత 47. సో ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ వస్తుంది, అంటే ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది 47. సో నెక్స్ట్ x ప్లస్ ప్లస్, సో దీని అర్థం ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అని. ఫస్ట్ ఏం జరగాలి, అవుట్పుట్ రావాలి, పోస్ట్ అంటే అవుట్పుట్ ఎంత 47 వస్తుంది మనకు కనిపించింది, కానీ అవుట్పుట్ లో మనం 47, కానీ అక్కడ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ జరగాలి 47 ప్లస్ 1 48. సో నెక్స్ట్ దాని వాల్యూ ఉంటే ఏమొస్తుందంటే 48. సో 49 అవుట్పుట్ 49 47 47. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. Next operator, comparison operator. Comparison operator. So comparison means relation between two operands. రెండు ఆపరెండ్ మధ్య రిలేషన్ చెప్తే దీన్ని ఏమంటే కంపారిజన్. సపోజ్ x y అని తీసుకున్నాం, x అనేది ఒక ఆపరెండ్, y అనేది ఒక. x కన్నా y పెద్దది అవ్వచ్చు, x లెస్ దాన్. x కన్నా y పెద్ద, y కన్నా x పెద్ద అవ్వచ్చు, x గ్రేటర్ దాన్. రెండు సమానం, x ఈక్వల్ టు, రెండు సమానం కాదు, నాట్ ఈక్వల్ టు. అంటే రెండు ఆపరెంట్ మధ్య రిలేషన్ చెప్తే దాన్ని ఏ ఆపరేటర్స్ అంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్. దీనికి ఇంకో పేరంటే రిలేషనల్ ఆపరేటర్స్. అంటే ఎన్ని ఆపరెంట్ మధ్య రిలేషన్ చెప్తుందండి, టూ ఆపరెంట్ మధ్య రిలేషన్ చెప్తే దాన్ని ఏమంటే కంపారిజన్ ఆపరేటర్ ఆర్ రిలేషన్ ఆపరేటర్. ఆపరేటర్ meaning less than, greater than, less than, equal to, greater than, equal to, equal to, not equal to. Okay, so ఈ 6 మనం ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో దీని మీద మనం జావా స్క్రిప్ట్ లో ఒక ప్రోగ్రామ్ రాస్తాం. open HTML tag, open header tag, open title tag. So ఏ ఆపరేటర్ వాడుకున్నాము మనం, అదే టైటిల్ తీసుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ header tag, open body tag, open script tag. సో ఇక్కడ ఏ ఆపరేటర్ మాట్లాడుతున్నాము, కంపారిజన్ ఆపరేటర్. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 35, వేర్ y ఈజ్ ఈక్వల్ టు 35 అని తీసుకున్నాం.
వేరియబుల్ ఎక్స్ ఎంత వాల్యూ అసైన్ చేశాను. సో కంపారిజన్ ఆపరేటర్ రిలేషన్ చెప్తుందండి అట్లీస్ట్ ఎన్ని ఆపరెంట్స్ ఉండాలి, 2 ఆపరెంట్స్. ఒక ఆపరెంట్ ఎక్స్ తీసుకున్నాం, ఒక ఆపరెంట్ వై కింద తీసుకున్నాం. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35, వై ఈజ్ ఈక్వల్ టు 35. సో ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి కండిషన్ రాసాను. సో ఇఫ్ లో మీకు ఇఫ్ గురించి ఆల్రెడీ తెలుసు, మీకు ఇదొక సి లాంగ్వేజ్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ అనే కండిషన్ ఉంటుంది. కండిషన్ వెంటనే బ్లాక్ ఉంటే బ్లాక్ ఏమంటాం మనం, ట్రూ బ్లాక్ అంటాం. నెక్స్ట్ ఎల్స్ అని ఇంకో బ్లాక్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే ఫాల్స్ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు, కంపల్సరీ ఈక్వల్ టు. సో ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఈక్వల్ క్లోజ్ ఎల్స్ ఓపెన్ బ్రేసెస్ డాక్యుమెంట్ డాట్ రైట్ నాట్ ఈక్వల్ క్లోజ్. చూడండి అంటే ఏ ఎంత 35, బి ఎంత 35, రెండు ఈక్వల్ కాదా, ఈక్వల్ అయితే ఏ బ్లాక్ కలవాలి, ట్రూ బ్లాక్. రెండు ట్రూ అయితే అక్కడ ఏమో చూపిస్తుంది ఈక్వల్. ఒకవేళ ఏ 35 బి 37 తీసుకున్నాను అనుకో, 35 ఈక్వల్ 37 ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ బ్లాక్ కలవాలి, ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ ఏమో చూపిస్తుంది నాట్ ఈక్వల్. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో క్లియర్ అర్థమైందమ్మా. ఇక్కడ ఏం కంపారిజన్ యూజ్ చేస్తాను, ఏ 35 ఎక్స్ 35 వై వాల్యూ అంత చేస్తాను 37. 35 ఈక్వల్ 37 ట్రూ ఫాల్స్. ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. ట్రూ బ్లాక్ ఏం రాస్తున్నాము, ఈక్వల్ అని రాసాను. ఫాల్స్ బ్లాక్ ఏం రాసాను, నాట్ ఈక్వల్. సో ఇక్కడ రెండు ఈక్వల్ కాదు, ఏ బ్లాక్ చూస్తుంది నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం కంపారిజన్ లో, ఈక్వల్ యూజ్ చేస్తాం. ఓకే, సో దాని నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. Open HTML tag, open head tag, open title tag. Comparison operator, close title tag, close head tag, open body tag. So script tag. So ఇక్కడ ఏం తీసుకుంటే where a equal to 25, where b is equal to 20 అని తీసుకున్నాను. a లో వేరియబుల్ ఎంత అసైన్ చేశాను 25, b వేరియబుల్ ఎంత అసైన్ చేశాను 20. ఇక్కడ కండిషన్ ఏం తీసుకున్నానంటే if a గ్రేటర్ దాన్ b. చూడండి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ లో ఏం తీసుకున్నాను నేను, గ్రేటర్ దెన్. ఓకే, సో ఇక్కడ if else ట్రూ బ్లాక్, else ఫాల్స్ బ్లాక్. సో మీకు ఇలా చెప్పాను, కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ వెళ్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. ట్రూ బ్లాక్ ఏం తీసుకుంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ బిగ్, ఈజ్ బిగ్. ఫాల్స్ బ్లాక్ ఏం తీసుకున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ బి ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. అంటే కండిషన్ చూడండి, ఏ 25 బి ఎంత తీసుకున్నాను 20, 25 గ్రేటర్ దెన్ 20 ట్రూ ఫాల్స్. ట్రూ కానీ కండిషన్ ట్రూ అయితే ఏది అర్థం చూపిస్తుంది, ఏ ఇస్ బి. సపోజ్ ఏ 25 బి 30 తీసుకున్నాను అనుకోండి, 25 గ్రేటర్ దెన్ 30 ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ బ్లాక్ వెళ్ళాలి, ఫాల్స్ బ్లాక్. సో అక్కడ ఏం చూపిస్తుంది, బి ఇస్ బిగ్. ఓకే, అర్థమైందమ్మా. సెకండ్ ఆపరేటర్ మనం ఏం మాట్లాడుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్.